మనం మళ్ళీ గతంలో రాశాం దీని గురించి. మియాపూర్లో రామసముద్రం కుంట కబ్జా చేసి మలమూత్రాలు కుంటలోకి పంపిన తాలూకా ఆధారం. వర్టెక్స్ వర్మ సామాన్యులకేంటి కర్మ. మియాపూర్లో రామసముద్రం కుంటను మాయం చేయటమే మీ లక్ష్యమా. చెరువు దత్తత సాగుతో వర్టెక్స్ విరాట్ పేరుతో అక్రమ నిర్మాణం చేసి దర్జాగా కబ్జా చేసిన వర్మ. వర్టెక్స్ చేతిలో చిక్కిన 10 ఎకరాల 35 గుంటల చెరువు నేడు డ్రైనేజ్ కంపుతో సెప్టిక్ ట్యాంక్గా మారిపోయిన దీనస్థితి. చెరువును దర్జాగా కబ్జా చేసి భారీ భవనాల నిర్మాణం. ఈ దుర్మార్గుల మాటలు నమ్మి కొనుగోలు చేసిన సామాన్యుల పరిస్థితి ఏంటి. గత ప్రభుత్వంలో సిఎస్ఆర్ పేరుతో అభివృద్ధి చేస్తారని వర్టెక్స్ కట్టబెట్టారు. ఇరిగేషన్ అధికారి ఏఈ పావని, డిఈ నళిని, ట్రిపుల్ ఈ నారాయణకు రెవెన్యూ అధికారుల వ్యవహారం కనిపించడం లేదా. వర్మపై మేము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఏఈ అంటల్లో మతలబ్ ఏంటి. ఇరిగేషన్ అధికారి ఏఈ పావని, డిఈ నళిని, ఈఈ నారాయణకు రెవెన్యూ అధికారుల వ్యవహారం కనిపించడం లేదా. వర్మపై మేము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయలేదని ఏఈ అంటంలో మతలబ్ ఏంటి. 10 ఎకరాల 35 గుంటల చెరువులకు హద్దులు ఏర్పాటు చేసి వర్టెక్స్ విరాట్ అక్రమ నిర్మాణం కూల్చివేయాలని స్థానికుల డిమాండ్. హైడ్రా కమిషనర్ రంగనాథ్పై చర్యలు తీసుకుంటారా లేకపోతే ఆయన వెయిట్ చూడాల్సి ఉంది. హైడ్రా అధికారి రంగనాథ్ ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోరండి. మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఏమాత్రం హోప్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఈ చిన్న చిన్న షెడ్లు, టెంట్లు, రేకులు వేసుకుంటారు చూసారా, వాటిని పడేయడంలో బిజీగా ఉన్నాడు రంగనాథ్. ఇలాంటి పెద్ద పెద్దవి ఆయనకి కనపడవు, ఇలాంటి పెద్ద పెద్ద భవనాలు ఆయనకి కనపడవు. చిన్న చిన్న రేకుల షెడ్లు, లేకపోతే ఈ మన ఫుట్పాత్ల మీద ఈ పెట్టుకుంటారు చూసారా షాపులు, అట్లాంటివి పడేస్తాడు రంగనాథ్. ఇలాంటి వాటి జోలికి వెళ్ళడం అమ్మో ఆయనకి భయం, చాలా భయం. ఎందుకంటే వీళ్ళు పెద్ద పెద్దోళ్ళు కదా, ఆయన ఏం చేస్తారో, ఆయన పదవి ఉంటుందో లేదో పోద్దో ఆయనకి భయం. అంతటి దానికి ఆయనకి ఓ ప్రత్యేకమైన పోలీస్ స్టేషను, ఆ తర్వాత అదేంది ఎంతో బడ్జెట్ కూడా ఇచ్చారుగా ఆయనకి, ₹1 5 కోట్ల బడ్జెట్ ఇచ్చినట్టారు అప్పుడు ఆయనకి. బడ్జెట్టు, కథ, వ్యవహారం, ఏదో హైడ్రా రంగనాథ్ వచ్చాడు పొడుస్తాడు ఇరగబొడుస్తాడు అని చెప్పి ఆయన గురించి ఓ పెద్ద కథలు అప్పట్లో. ఇంతవరకు పొడిచింది ఏం లేదు. హైడ్రా రంగనాథ్ వచ్చాక ఇంత చిన్న కుంటని, చెరువు వద్దండి బాబు, పెద్ద చెరువు మేము కోరుకోట్లా, ఇంత చిన్న కుంటని ఆయన తిరిగి రిస్టోర్ చేయగలిగాడు హైడ్రా రంగనాథ్ వచ్చాక. చిన్నది కూడా చేయలేపాడు.